నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. మరి గతంలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలను చేసి రికార్డు సృష్టించినటువంటి కూటమి ప్రభుత్వం మరోసారి మళ్ళీ ఆ రికార్డును సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల గృహ ప్రవేశాలు, సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ప్రతి పేదవాడి కళ సొంతిల్లు ఉండాలి అని చెప్పి మరి ఆ దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు సార్. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక నెంబర్ 6 లక్షల గృహాలను అందించాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మరి మొత్తానికి ఇప్పటికే 3 లక్షలు గతంలో సామూహిక గృహ ప్రవేశాలు చేసి రికార్డు సృష్టించినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ 2.5 లక్షలు, అంటే అందులో 1 లక్షలు టిట్కో ఇల్లు, 1.5 లక్షల కాలనీ ఇళ్లను గృహ ప్రవేశాలు చేసి మరో రికార్డుని సృష్టిస్తుంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆవిర్భావ ప్రకటన చేసినాడు. ఆ పార్టీకి ఆయన ఎంచుకున్న గుర్తులో పేదవాడి ఇల్లు ఉంటుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పేదవాడికి పక్కా ఇళ్ల నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఒక 3 సెంట్లు స్థలం ఇచ్చేవాళ్ళు, పూరింటికి బొంగులు తాటాకులు ఇచ్చేవాళ్ళు. ఓ తుఫాన్లో, అగ్ని ప్రమాదాల్లో సంభవిస్తే మళ్ళీ వాళ్ళు నిరాశ్రయులు అయ్యేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలైనా, అగ్ని ప్రమాదాల నుంచి అయినా సరే కాపాడబడే శాశ్వత ఇళ్ల నిర్మాణం జరగాలి పేదవాడికి కూడా అని చెప్పని పక్కా ఇంటి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని ఆచరణపూర్వకంగా అమలు చేసి పేదవాడికి సొంతింటి కళని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే ఓరోడు కొనసాగిస్తా చంద్రబాబు నాయుడు గారు కూడా 2004కి ముందు 95, 2004 ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కొనసాగిన సందర్భంలో కానీ, తర్వాత రోజుల్లో 2014-19 మధ్యకాలంలో 2014-19 ఒక రకంగా మాట్లాడుకుంటే పేదవాడికి ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రభుత్వం ప్రతి మంచిని చెడుగా ప్రజల్లో పోర్ట్రేట్ చేసి 2019 ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూరిందేమో కానీ, ఎందుకంటున్నానంటే 2014-19 మధ్య నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా ఉంది. ప్రతి సంక్షేమ పథకాన్ని చాలా క్లోజ్గా మేము మానిటర్ చేస్తుండేవాళ్ళం. ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఏ వర్గాలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి, వాటి లబ్ధిదారులు ఆ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అనేది కూడా మేము చాలా ప్రత్యక్షంగా గమనించేవాళ్ళం. నాకు చాలా స్పష్టత ఉంది ఆ విషయంలో. 95, 2004 చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట టెన్యూర్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. 94 ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నేను మా ఊరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు నేనే ఉన్నా. అప్పుడు కూడా హౌసింగ్ స్కీము ఎంతమందికి శాంక్షన్స్ వచ్చినాయి, ఎంతమంది పూరిళ్ల స్థానంలో పక్కా గృహాలు నిర్మించుకోగలిగారు అనేది ఈ రోజుకి ఆ ఇంటి వంక చూస్తే నాకు తెలుసు. ఆ రోజు నా ప్రమేయంతో మంజూరైన ఇళ్ల గురించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా ఊరు అల్లుడు, మాకందరికీ సమీప బంధువు. ఆయనే ఆ 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా కూడా పనిచేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగానే పేదవాడి కళ సొంత ఇల్లు ఉండాలి అనేది, శాశ్వత ఇల్లు ఉండాలి అనేది, సొంత ఇల్లు కూడా ఏదో పూరిపాక కాకుండా ఒక మంచి పక్కా ఇల్లు ఉండాలి అనేది, ఆ కళని నెరవేర్చిన ప్రభుత్వాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆ రోజుల్లో ఆయన శాచ్యురేషన్ మోడ్లో నేను పక్కా ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పని తీరా చూస్తే తర్వాత రోజుల్లో ఏసీబీ విచారణ జరిపిస్తే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, వీళ్ళ పేరు మీద పక్కా ఇల్లు మంజూరైనట్టుగా రికార్డులో ఉంది, కానీ వాళ్ళ పేరు మీద మంజూరు కాల, వాళ్ళు ఇల్లు కట్టుకోలే, ఎవరో వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఆ డబ్బులు తీసేసుకున్నారు. ఇవాళ వీళ్ళకి మంజూరు చేయాలి అని అంటే వాళ్ళకి ఆల్రెడీ హౌస్ మంజూరైనట్టుగా కనిపిస్తుంది అక్కడ. ఇది ఒక పెద్ద స్కామ్. కొన్ని లక్షల ఇళ్ళు గ్రౌండ్లో లేవు, కానీ బిల్లులు చేసేసుకున్నారు. అంటే పథకాలని వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వాడుకున్న స్థాయి నుంచి
పేదవాడికి ఆ ఇంటి పథకాన్ని సక్రమంగా సకాలంలో నెరవేర్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే 14-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికార భాగస్వామి. మన రాష్ట్రానికే చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆనాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. వారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఆయన ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టబోయే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా 20 లక్షల ఇళ్ళు మంజూరు చేశారు. దేశవ్యాప్తంగా 80-82 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే అందులో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 లక్షల ఇళ్ళు మంజూరు చేశారు. ఎందుకు మంజూరు చేశారు అని అంటే ఇక్కడ ప్రభుత్వం టైం బౌండెడ్గా ఆ పథకాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందని ఒక నమ్మకంతో. మీకు ఒక అంశం చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సెంటు స్థలంలో ఆయన ఇల్లు జగనన్న కాలనీలు నిర్మాణం చేస్తున్నా, నేను ఊళ్ళకు ఊళ్ళే నిర్మాణం చేస్తున్నా అని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నాడు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చా, 31 లక్షల ఇళ్ల నిర్మాణం చేయబోతున్నా అని చెప్పని. తీరా చూస్తే దాంట్లో జరిగిందేంటి అంటే రాప్తాడ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతను వైసీపీ ఎమ్మెల్యే, అతను 1000 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నా అని చెప్పని ప్రభుత్వం దగ్గర నుంచి నేనే నిర్మాణం చేసిస్తా అని చెప్పని ఆప్షన్ 3 అనే విధానం ఉంది. ఆప్షన్ 3 ఏంటంటే మేము నిర్మాణం చేసుకోలేము, ప్రభుత్వం నిర్మాణం చేసేమని చెప్పని వాళ్ళు ప్రభుత్వాన్ని నివేదించుకున్నారు. వాళ్ళ అభ్యర్థన మేరకు రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంపెనీకి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తే ఈ లబ్ధిదారుల పేరిట అతను అడ్వాన్సులు తీసేసుకున్నాడు. ఇళ్ళు మాత్రం పునాదులే, బేస్మెంట్ లెవెల్లో ఆపేసి వెళ్ళిపోయాడు. ఇవాళ అతని దగ్గర నుంచి ప్రభుత్వం 100 కోట్లు రికవర్ చేయాలి. ఇటువంటి అంటే నీకు 48 గజాలు, 48 గజాలంటే 432 చదరపడుగులు వస్తుంది. ఆ స్థలం ఉండేదే 432 చదరపడుగులు. దాంట్లో ఇళ్ళు నిర్మాణం జరగాలి అంటే నీకు ఒకనాడు 3 సెంట్లు స్థలం ఇచ్చేవాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశా అంటే గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు అని చెప్పని ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అంటే ఇవాళ ఏమవుద్ది, ఇప్పుడు ముంబైలో ధారావి అంటే ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ, అక్కడ ఒక్కొక్క ఇంటి స్థలం 60 గజాల్లో ఇచ్చారు. 60 గజాల్లో ఇస్తేనే ఒక పెద్ద మురికివాడ తయారైతే నువ్వు ఇవాళ 48 గజాల్లో ఇల్లు నిర్మాణం చేస్తే అంటే ఎటువంటి సివిక్ కమ్యూనిటీస్ నువ్వు అక్కడ ప్రొవైడ్ చేయగలుగుతావు, ఎటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలుగుతావు, వాళ్ళ కామన్ యూటిలిటీస్ ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు? మురికివాడలు ఏర్పాటు చేయటం తప్ప కనీసం 3 సెంట్ల స్థలం ఇవ్వాలి. అటువంటి సందర్భంలో 2014-19 మధ్య ఇంకొక అంశం కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట 1,00,000 ఇచ్చేవాళ్ళు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పని దాని కింద 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారులకి ఆ రోజుల్లో ఎస్సీ సప్లాను టైం బౌండెడ్గా ఇంప్లిమెంట్ చేయటం మూలన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నక్కానంద్ బాబు గారు ఉండేవారు. ఆ ఎస్సీ సప్లాన్ ఫండ్స్ మిగులుండి ఎస్సీ ఎస్టీలకి 1,50,000 ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా మంజూరు చేపిస్తే ఇంకొక 50,000 వాళ్ళకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50,000 అదనంగా కలిపి 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకి. అంటే ఆ విధంగా ప్రోత్సహించి లక్షలాది ఇల్లు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో షీర్వాల్ టెక్నాలజీతో అర్బన్ ప్రాంతాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెంటు ఈ పక్కన మురికివాడలు తయారు చేయడం కన్నా వర్టికల్గా నిర్మాణం చేస్తే వాళ్ళకి కావాల్సిన సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి వీలవుద్ది, తక్కువ స్థలంలో ఎక్కువ మందికి నిర్మాణం చేయడానికి ఆస్కారం కలుగుద్ది అని చెప్పని టిట్కో ఇళ్ళ అనే కాన్సెప్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది. వాళ్ళ వైపు కంట్రిబ్యూషన్ ₹1,00,000 వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించారు. ఆ ₹1,00,000 చెల్లిస్తే వాళ్ళకి 300 గజాలు ఒక సైజు, 360 అడుగులు ఒక సైజు, 430 అడుగులు ఒక సైజు, 3 సైజుల్లో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగించేసింది. భవనాలు ఒక షేప్కి వచ్చేసినాయి. అలా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఆ లబ్ధిదారులందరూ కూడా వాళ్ళు ఏం కోటీశ్వరులు అయ్యి 430 అడుగులు 360 అడుగుల ఇళ్లలో ఉండటానికి ముందుకు రాలేదు కదా. గత్యంతరం లేని పరిస్థితుల్లో 360 అడుగులు అంటే ఇంత ఉంటుంది. దాంట్లోనే ఒక వంటగది, ఒక హాలు, బెడ్రూము, దానికే సిద్ధపడి వాళ్ళు
అక్కడ నివాసం ఉండడానికి సిద్ధపడి వచ్చారు అని అంటే పేదవాళ్ళు కదా, ఆ పేదవాళ్ళ పట్ల కన్సర్న్ ఉండాలి కదా ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని పన్నులని నిలిపివేసి దేనికి ఉపయోగపెట్టుకున్నారా అని అంటే ఆ బిల్డింగులకి వైసీపీ రంగులు వేసుకోవడానికి ఉపయోగపెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం, సరే నువ్వు రంగులు వేసుకున్న వాడికి పోయి వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసావా? అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయాల. హ్యాండ్ ఓవర్ చేయకపోక ఏం చేశారు, వీళ్ళ పేరు మీద లోన్లు తీసేసుకున్నారు. బ్యాంకులో లోన్లు తీసుకుంటే ఆ లబ్ధిదారులకు నోటీసులు వచ్చినాయి, లోన్లు రీపే చేయండి అని చెప్పని. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు బ్యాంకులకు పరిగెత్తుకెళ్తే అయ్యా మాకు తెలియదు, మేము తీసుకోలేదు అని అంటే అవి ఒక పెద్ద కుంభకోణాలు. అంటే ఈ విధంగా కుంభకోణాల మయం చేసిన కాలాన్ని చూసాం. మీకు ఎన్నికలకు ముందు గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని ఈ టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి చాలా హంగామా చేశాడు. పండగ వాతావరణంలో ఇల్లు పంపిణీ చేస్తున్నామని చెప్పని సాక్షి పేపర్లో ఓ ఫుల్ పేజ్ యాడ్ వేసుకొని ప్రచార ఆర్భాటంగా చేశారు. తీరా చూస్తే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత తెలియంది ఏంటంటే ఆ రోజు అక్కడ జరిగిన ఫంక్షన్లో నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేసినందుకు 70 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారట. అంటే లబ్ధిదారులకు ఇల్లు హ్యాండ్ ఓవర్ కాలా, అక్కడ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలా, వాళ్ళకి దుర్భర పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, తర్వాత బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ ఉంటాయి, కామన్ యూటిలిటీస్, పార్కులు, రోడ్లు, ఇట్లాంటివి ఇవేమీ ప్రొవైడ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు ప్రచారం కోసం అని చెప్పని అక్కడ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి అక్కడ హాజరైన ప్రజలకు మేము నిమ్మకాయ నీళ్ళు ఇచ్చామని చెప్పని 70 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకున్నారంట. అంటే ఎన్ని లక్షల మందికి పంపిణీ చేస్తే 70 లక్షల రూపాయలు బిల్లు అవుద్ది. అంటే ఏంటంటే ప్రతి దాని నుంచి వాళ్ళు ఆర్థికంగా లబ్ధి చేకూర్చుకోవటం. అంతే తప్పితే పేదవాడి పట్ల మమకారం, మానవత్వంతో వాళ్ళకి ఇంటి వెసులుబాటు కల్పిస్తే ఒక కుటుంబానికి ఒక గూడిచ్చినట్టు అవుద్ది. కూడు, గుడ్డ, నీడ, ఉపాధి ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా సంవత్సరాల తరబడి మేము 30 లక్షలు ఇల్లు ఇచ్చేసామని చెప్పని ఆర్భాట ప్రచారాలు చేసుకున్నారు. నువ్వు 30 లక్షల ఇల్లు నిజంగా ఇచ్చుంటే నీకు 11 సీట్లు ఎందుకు పరిమితం అవుతావు? నువ్వు చేసిన కుంభకోణాలు ఏంటో తెలుసు. అతి తక్కువ ఖరీదుకి భూములు కొనుగోలు చేసి, శ్మశానాల పక్కన ముంపు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, నీకు వర్షం వస్తే మునిగిపోయే ఆవ భూముల్లో భూములు కొనుగోలు చేసి, వాటిని ప్రభుత్వానికి అతి ఎక్కువ ధరకు అమ్ముకొని, ఆ జరిగిన కుంభకోణాలు మీ మాజీ మంత్రి విడదల రజని పసుమర్రు గ్రామానికి సంబంధించిన రైతుల్ని మోసం చేసి వాళ్ళకి తక్కువ కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళ పేరిట ఎక్కువ కాంపన్సేషన్ తీసుకొని ఆమె బ్యాంకుల్లో దాచుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు దాని మీద పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళని పిలిచి దండం పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చింది. ఈ విధంగా ఒక గ్రామంలోనే ఇంత కుంభకోణాలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, మీ ప్రతి కాలనీ ఒక కుంభకోణాల మయం. ఆ రోజున మీ స్థానిక నాయకులకు ఒక ఆదాయ వనరు. వీటన్నిటికి తోడు ఆ కాలనీలో మెరకదోలటం కూడా ఒక పెద్ద స్కాము. దాని మీద కూడా ఇప్పుడు విజిలెన్స్ విచారం జరుగుతూ ఉంది. ఈ విధమైన అక్రమాలకు పాల్పడ్డ నాటి తీరు చూసాం. ఇవాళ ఈ 21 నెలల కాలంలో అంటే 2024 జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. రేపు రాబోయే జూన్ 12కి 2 సంవత్సరాల కాలం పూర్తవుద్ది. ఇవాళ 22 నెలలు నడుస్తూ ఉంది. ఈ 22 నెలల కాలంలో గతంలో 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు జరిగినాయి. ఇవాళ ఇంకొక 2.5 లక్ష టిట్కో ఇళ్ళు, అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ప్రారంభించబడి ఇన్కంప్లీటెడ్గా మిగిలిపోయిన ఇంకొక 1.5 లక్ష ఇళ్ళు. ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో టైం బౌండెడ్ షెడ్యూల్లో అధికారులతోటి ప్రాపర్గా మానిటర్ చేస్తా, వాళ్ళకి ముందు బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ లివబుల్ కండిషన్స్ ఉండాలి. అంతేగాని మొక్కుబడిగా మీకు ఏదో ప్లాట్లు ఇచ్చేసాం, మీ తిప్పలు మీరు పడండి అని అంటే, ఇవాళ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ముంపు ప్రాంతాలకు గురయ్యే ప్రదేశాల్లో వాళ్ళకి ఇల్లు ఇస్తే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? రేపటి రోజున మళ్ళీ వాళ్ళనే వరద బాధితులని చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నవుతాయి. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని మరొక్కసారి చాటుకుంటూ పేదవాడి ఇంటి పట్ల, ఇంతకుముందే నేను టీవీలో కూడా చూసా, గుంటూరు వెంగళాయపాలెం దగ్గర ప్రారంభం కాబోతున్న 2000 టిట్కో ఇళ్ల గురించి టీవీలో ఆ ఇంటి లోపల కూడా చూపించారు. చాలా నీట్గా నిర్మాణం జరిగినాయి. అక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రొవైడ్ చేస్తే అక్కడ వాళ్ళు సంతోషకర పరిస్థితుల్లో నివసించగలుగుతారు. కానీ ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా మొక్కుబడిగా మేము ఇల్లు నిర్మాణం చేశాము అని చెప్పని ప్రచార ఆర్భాటం కోసం నిర్మాణం చేస్తే అది అంతిమంగా ఆ లబ్ధిదారులకు కూడా ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి వాళ్ళ
తన ట్రేడ్ మార్క్ అయిన పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరొకసారి రుజువు చేసుకుంటూ ఈరోజు సుమారుగా 2.5 లక్షల ఇళ్ల గృహప్రవేశం చేపిస్తూ ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.